నమస్తే. వెల్కమ్ టు తెలుగు వాడు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పటోల కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు. కార్తిక్ రెడ్డి గారు, మీరేమో లఘుచర్ల మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు లఘుచర్ల మీద సిబిఐ విచారణ ఎందుకు చేపట్టాలంటారు? బండి సంజయ్ గారు 2 రోజుల కిందట ప్రెస్ ముందర మాట్లాడుతూ దీని వెనకాల దాడి వెనకాల బీఆర్ఎస్ పార్టీనే ఉందని, దాని వెనకాల నరేందర్ రెడ్డి గారు, ఆ పైన కేటీఆర్ గారే ఉన్నారు, కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలని కేంద్ర సహాయ మంత్రి పొజిషన్లో ఉన్న బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళు బండి సంజయ్ గారు నిజానికి కూడా దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, నరేందర్ రెడ్డి గారు ఉన్న, కేటీఆర్ గారు ఉన్నప్పుడు కేంద్ర ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటుందో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయమని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మన బండి సంజయ్ గారికి కోరడం జరిగింది. బండి సంజయ్ గారు మా పట్ల విధ్వంసకరమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ దీని వెనకాల కుట్ర ఉందని ఏదైనా అన్నారో దాన్ని నిగ్గు తేల్చండి, మీరు సిబిఐ ఎంక్వైరీతో ఇన్వెస్టిగేషన్ చేయండి, అందుకే నేను చెప్పడం జరిగింది. ఓకే, అంటే వాళ్ళు అన్నట్టు నిజంగా లఘుచర్ల రైతులని, అదేవిధంగా అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టిందే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీజేపీ కానీ కాంగ్రెస్ చెప్తుంది. నిజమే అంటారా? నందు, మీకు తెలియకపోతే ఒకసారి చెప్పిన వాళ్ళని కనుక్కోమను. గ్రామాల్లో అధికారులు పోయినప్పుడు, ముఖ్యంగా కలెక్టర్ స్థాయి అధికారి పోయినప్పుడు వాళ్ళ మీద దాడి చేయండి అని ఎవరు చెప్పినా దాడి చేస్తారని అనుకోవడం వాళ్ళ అవివేకం, వాళ్ళ అజ్ఞానం. నిజానికి కూడా ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా లేకపోతే ఈ జరిగే సమస్యలు. గ్రామాల్లో నిజంగా ఎవరైనా కొట్టమంటే కొడతారా? ఊరంతా పోయి కలెక్టర్ వస్తున్నాడు పోయి కొట్టుకోవా అంటే కొట్టే సిచ్యువేషన్ ఈరోజు గ్రామాలలో ఉందా? వాళ్ళకి తెలియదా కలెక్టర్ని కొడితే పెద్ద కేసు అవుతుందని? ఆ సంఘటన జరిగింది, ముమ్మాటికి గవర్నమెంట్ మిస్హ్యాండిల్ చేసింది ఈ ఇన్సిడెంట్ని. కాబట్టి ఏ విధంగా అయితే వాళ్ళని ఒప్పించుకోవాలో రైతులను ఒప్పించుకోలేకపోయింది కాబట్టి వాళ్ళు బర్స్ట్ అయినరు. దాని వెనకాల జరిగిన సంఘటన ఇదంతా. దాని వెనకాల బీఆర్ఎస్ ఉందని లేదా మా నాయకత్వం ఉందని చెప్పడం రాజకీయ కోణం తప్ప ఇంకోటి కాదు. అంటే కలెక్టర్నే మ్యానిపులేట్ చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి ఒక చర్చ. నిజమే అంటారా? ఇన్వెస్టిగేషన్ చేయనిండు, చేయకుండా మీరెవరు చెప్పేది? అసలు కలెక్టర్ మ్యానిపులేట్ చేసి అక్కడ తీసుకుపోయినరా, ఏదో చెప్పి అక్కడ తీసుకుపోయినరా లేదా అనేది ఇన్వెస్టిగేషన్గా చేయాల్సింది. చేయకముందే దీని వెనకాల సురేష్ ఉన్నాడు, సురేష్ వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నాడు, నరేందర్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు అని చెప్పడంలో రాజకీయ కోణం కనపట్లేదా మీకు? అంటే ఆ రోజు నరేందర్ రెడ్డి గారు కేటీఆర్తో 100 సార్లు ఫోన్లో మాట్లాడారని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. ఎవరైనా 100 సార్లు ఎవరితో మాట్లాడతారా నందు? ఏదైనా డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే పాయింట్ టు పాయింట్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారు. 100 సార్లు మాట్లాడతారా? చెప్పేటోళ్ళకి లేదు, మనకు కూడా ఉండాలి ఇంతైనా కూడా. కానీ ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద నెపం నెట్టాలా, ఏదో విధంగా బీఆర్ఎస్ బదనాం చేయాలని తప్ప ఇంకోటి లేదు. ఓకే, మీరు ఇందాక అన్నట్టు బీజేపీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకటేమో రేవంత్ వర్గము, ఇంకోటి కాంగ్రెస్ వర్గం అని చెప్పారు. ఇది మెయిన్ ఇప్పుడు తెలంగాణ రేవంత్ వర్గం కాదు, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2గా చీలిపోయింది. ఒకటి ఫర్ రేవంత్, ఒకటి ఫర్ కేసీఆర్ అనే ఒక 2 వారిగా చీలిపోయింది. స్పష్టంగా ప్రజలు కనిపిస్తున్నది. ఓకే, అంటే ఎవరండి? అంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? బీజేపీలో ఎవరున్నారు? ఏంటి పేరు? నాకు తెలిసిన నేను చెప్పను, అది పద్ధతి కాదు. ఎవరు ఏందనేది ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతున్నది, అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు రేవంత్ వర్గం ఎవరు, రేవంత్ వ్యతిరేక వర్గం ఎవరు బీజేపీలో, కేసీఆర్ గారి వర్గం ఎవరు, కేసీఆర్ వ్యతిరేక వర్గం ఎవరు బీజేపీలో అనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలుసు. అంటే హింట్ ఇస్తారా? రేవంత్ వర్గం ఎవరని హింట్ ఇస్తారా? హింటేం అవసరం లేదులేండి, అవసరం లేదు. బండి సంజయ్ గారు ఆ టీం క్యాప్టెన్ అని ఇప్పటికి చెప్పగానే చెప్పాను. రేవంత్ రెడ్డి గారి యొక్క బీజేపీలో ఉన్న రేవంత్ రెడ్డి గారి యొక్క టీంకి బండి సంజయ్ గారి కెప్టెన్. ఓకే, ఇప్పుడు లఘుచర్లని టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓన్ చేసుకుందా అంటే ఏం చెప్తారు? మీరు ఓన్ చేసుకున్నారా ఇష్యూని? ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు, ఆ సమస్యని ఏ విధంగా పోరాడాలనే విషయం మాత్రం ఓన్ చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. దాని వెనకాల మాత్రం మేము దాడికి అయితే మాకు సంబంధం లేదు. ఓకే, సో ఢిల్లీలో మీరు ఈడీ విచారణ కూడా చేపట్టాలి దీని మీద అని చెప్తున్నారు. ఏంటండి ఢిల్లీలో ఏమనాలి? అంటే ఈడీ విచారణ కూడా చేపట్టాలా దీని మీద? ఢిల్లీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈడీ మరియు సిబిఐ, దీని వెనకాల ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉందని మేము నమ్ముతున్నాం. దాన్ని ఈడీతో ఇన్వెస్టిగేషన్ చేయించాలా. దీని వెనకాల క్రిమినల్ ఏదైతే మీరు ఆపాదిస్తారో, దీని వెనకాల క్రైమ్ని బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తారో సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి. ఫార్మాసిటీని మీరు అడ్డుకుంటున్నారా? బ్రదర్, ఫార్మా ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదు. ఫార్మా ఇండస్ట్రీని ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లస్టర్ ఏర్పాటు చేసింది అక్కడ ముచ్చర్లలో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. ఫార్మా ఇండస్ట్రీకి ఫార్మా క్లస్టర్ రావడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ 4 దిక్కులు రావడం వల్ల ఇండస్ట్రీకి మంచిది కాదు, గ్రామాలకు మంచిది కాదు.